మాజీ మావోయిస్టు జ్యోతి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి స్థానానికి మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసింది. 2005లో పీపుల్స్ వార్లో చేరిన జ్యోతి 3 ఏళ్ల క్రితం అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్గా పోటీ చేస్తున్నానన్నారు జ్యోతి. మావోయిస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడిన నేను 2023లో సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసమే పోరాడాలి అనుకుంటే ఇక్కడున్న వ్యవస్థలో ఇప్పుడున్న మా ఊరికి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు కలిసి వచ్చిన దాన్ని మనము వినియోగించుకోవాలనుకుంటే ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది. మహిళగా ఈ ఊరు కూడా నన్ను ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రజలందరూ నన్ను ముందుండి నడిపిస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేయాలి, మన ఊరికి అభివృద్ధి చేయాలంటే అది నీతోటే అవుతుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను మా ఊరిని ఇంటింటికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తా. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నన్ను ముందుండి నడిపిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే నేను ఉద్యమంలో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ప్రజల సేవ నా లక్ష్యం. ప్రజలకు సేవ చేయడం అనేది నేను ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితిని బట్టి నేను ఏదైతే చేయగలుగుతా అనే దాన్ని నేను చూస్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని ముందుండి తీసుకుపోతా అనేది అదే నా లక్ష్యంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రజల మనిషిని కాబట్టి ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఏదైనా సేవ చేస్తా. ఇక్కడ అభివృద్ధి అనేది నన్ను సర్పంచ్ గెలిపించిన తర్వాత అభివృద్ధి అనేది ఎలా ఉంటది అనేది నా స్వార్థం కోసం నేను ఏది ఉపయోగించుకున్నా అంతా కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తా. ఖచ్చితంగా వాళ్ళ సమస్యల కోసం ముందుండి